హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎటువంటి పప్పు నానబెట్టకుండా హెల్దీగా జొన్నపిండితో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే ఇలా చేత్తో నలుపుకుంటూ వేసుకోవాలి. దీనికోసం అయితే నేను ఒక 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని తీసుకున్నానండి. తర్వాత దీంట్లోకి వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తరుగు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులను వేసుకోవాలండి. నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత దీంట్లోకి వచ్చేసి నానబెట్టుకున్న 2 స్పూన్ల పచ్చెనగపప్పును కూడా వేసుకోవాలి. పచ్చెనగపప్పు ప్లేస్లో పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అండి. పచ్చెనగపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత వీటినన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత 1 కప్పు జొన్నపిండిని అయితే తీసుకోవాలండి. జొన్నపిండితో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా అనమాట. జొన్నపిండిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. మనం దీంట్లో ఫస్ట్ వాటర్ ఏమీ వేయకూడదు అనమాట. దీంట్లో ఉన్న ఉల్లిపాయ ముక్కల వాటర్తోనే సరిపోతుంది. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అనేది మనకు కొంచెంగా వేసుకుంటూ పిండిని అనేది ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే పిండిని అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. దీనికి నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఒక కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకొని మనం ఈ జొన్న రొట్టెకి ఎంత పిండి అవసరమో అంత పిండిని అయితే తీసుకొని రొట్టెలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా జొన్న రొట్టెని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జొన్న రొట్టెని అయితే వేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఈ జొన్న రొట్టెని అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే జొన్న పిండి అనేది ఫ్రై అయ్యడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని మంటని సిమ్లో పెట్టుకొని జొన్న రొట్టెని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా అలానే కొంచెం ఆయిల్ వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని జొన్న రొట్టెని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఇంకో జొన్న రొట్టెని అయితే సేమ్ అలానే 2 సైడ్ల మంచిగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ అయిన జొన్న రొట్టెలను అయితే ఒక ప్లేట్లో తీసేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండితో చేసిన ఈ జొన్న రొట్టెలు అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్ అయినా ఇలా జొన్న పిండితో హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.